కళాశాలల యాజమాన్యాలతో చర్చలు విజయవంతం. 600 కోట్ల రూపాయల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం. రేపటి నుంచే ఎటువంటి అంతరాయం లేకుండా కాలేజీలు ప్రారంభం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ అనుబంధ కళాశాలల సమస్యపై జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో 600 కోట్ల రూపాయల విడుదలకు అంగీకారం తెలిపింది. తాజాగా హైదరాబాద్ లో విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల చెల్లింపు, సిబ్బంది జీతాల అంశాలపై విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎటువంటి ఆలస్యం జరగదు అని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ నిధులు మొదటి విడతగా వెంటనే విడుదల అవుతాయి. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. బకాయిల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కళాశాలలకు త్వరితగిన చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిధులు విద్యార్థుల ప్రయోజనానికి మాత్రమే ఉపయోగపడాలని అధికారులు పేర్కొన్నారు. చర్చలు విజయవంతమైన తరువాత కళాశాలల యాజమాన్యాలు రేపటి నుంచే ఎటువంటి ఆందోళనలు లేకుండా బోధన కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించినందుకు ధన్యవాదాలు. విద్యార్థుల కోసం తరగతులు సాధారణంగా సాగుతాయి అని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా నిలిచిపోయిన తరగతులు తిరిగి మొదలవుతున్నందుకు ఆనందం వ్యక్తమవుతోంది. మా చదువు కొనసాగడంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది, భవిష్యత్తులో కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఈ ప్రక్రియను డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించింది. ప్రతి విద్యార్థి హక్కుగా ఫీజు రియంబర్స్మెంట్ అవుతుందని మంత్రి అన్నారు. యాజమాన్యులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది విద్యార్థులు లాభపడతారు. భవిష్యత్తులో కూడా సమయానికి చెల్లింపులు జరగాలని ఆశిస్తున్నామని యాజమాన్య ప్రతినిధులు అన్నారు. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం మా బాధ్యత. కాలేజీలకు నిధులు సమయానికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విశ్లేషకులు చెబుతున్నారు, ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, యాజమాన్యాలు రెండూ లాభపడతాయి. ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నిధులు విడుదలతో కళాశాలలు ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పుడు 2వ విడత నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్థుల సంఖ్య, కళాశాలల ప్రదర్శన ఆధారంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యారంగం సాధారణ స్థితికి వస్తోంది. రేపటి నుంచే విద్యార్థుల హర్షధ్వానాలతో కళాశాలలు మళ్లీ సందడిగా మారనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా. బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రతి పార్టీ తమ శక్తి మేర ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. అభివృద్ధి, న్యాయం, పారదర్శకత కోసం ప్రజలు మాతోనే ఉన్నారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి చేసిన బ్యాడ్ బ్రదర్స్ వ్యాఖ్య రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఒకరు కేంద్రంలో అడ్డుకుంటున్నారు, మరొకరు రాష్ట్రంలో ఆటలు ఆడతారు అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చురుకైన చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తీసుకువచ్చినా కేంద్రం దానికి అడ్డంకులు పెడుతోంది. ప్రజల మద్దతుతోనే ఈ ఆటంకాలను అధిగమిస్తామని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పై కూడా విమర్శలు గుప్పించారు. ఇంతకాలం బీఆర్ఎస్ కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే పనిచేసిందే, అసలు అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సంతోషంగా ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావించిన అంశాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ శిబిరం ఉత్సాహంగా ఉంది. ప్రచారంలో పాల్గొంటున్న స్థానిక నాయకులు, కార్యకర్తలు మా అభ్యర్థి ప్రజలు విపరీతమైన మద్దతు ఇస్తున్నారని తెలిపారు. వీధి వీధి తిరుగుతూ కాంగ్రెస్ నేతలు ఇంటింటికి ప్రచారం కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ రెండు తీవ్రంగా స్పందించాయి. బీజేపీ నేతలు చెబుతున్నారు, ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో మేమే గెలుస్తామని కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. అలాగే బీఆర్ఎస్ తరపున కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ రేవంత్ మాటల్లో ధీమా లేదు, భయం ఉంది. ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమని అన్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట, బీజేపీ వ్యూహం, బీఆర్ఎస్ తిరిగి పుంజుకునే ప్రయత్నం, ఈ మూడు మధ్య పోటీ ఉత్కంఠగా సాగుతోంది. రేవంత్ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం నింపేలా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం అభ్యర్థుల ప్రచారం తుది దశకు చేరింది. రాబోయే రోజుల్లో పార్టీ పెద్దలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రజల మద్దతు ఎటు వెళ్తుందో చూడాలి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఇతర పార్టీల ప్రతిస్పందనలు ఎన్నికల వేడి మరింత పెంచుతున్నాయి. ప్రజల తీర్పు ఏదో కొన్ని రోజుల్లో స్పష్టమవుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ నాయకులు ఇళ్లలో ఎలక్షన్ స్క్వాడ్ల సోదాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో జరిగిన సోదాలు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ సోదాల కాంగ్రెస్ కుట్రలో భాగమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు కలిసి ఈ రోజు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ స్థానిక నాయకుల ఇళ్లలో, పార్టీ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. సోదాల సమయంలో నగదు, పత్రాలు, ల్యాప్టాప్లు పరిశీలించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అక్రమాలు బయటపడలేదని అధికార వర్గాలు చెబుతున్నారు. సోదాల అనంతరం బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన నాయకుడు మాట్లాడుతూ, ఇవి సాధారణ తనిఖీలు కావు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగం. ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ నాయకులపై టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇంకా అన్నారు, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి భయంతో ఈ సోదాలు చేస్తోంది. పోలీస్ యంత్రాంగం రాజకీయ ఒత్తిడికి లోనవుతోందని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ నాటకాలను గుర్తిస్తున్నారు. మా పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ బలంగా ఎదురు నిలుస్తుందని అన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి కోసం ఓటేస్తారు, మోసపూరిత ప్రచారాలకు కాదు అని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులు మాత్రం భిన్నంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే, ఎవరిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోలేదు అని తెలిపారు. అయితే రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యుత్తరాలు వేగంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వాతావరణం రోజురోజుకి వేడెక్కుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మల్టీ కార్నర్ ఫైర్ కనిపిస్తోంది. ప్రచారంలో ప్రతి పార్టీ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. మా అభ్యర్థి విజయం ఖాయం అని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రతినిధులు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, ఈ సోదాలు ఎన్నికల వేడిని మరింత పెంచాయి. సోదాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ప్రజల్లో చర్చగా మారింది. అయితే ఈ పరిణామాలు బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళనలు కలిగిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు, ఎన్నికల నియమాల ప్రకారం అధికారులే సోదాలు చేస్తున్నారు, ఇందులో మా పార్టీకి సంబంధం లేదని సమాధానమిచ్చారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేరు. ఇది స్పష్టమైన రాజకీయ కుట్ర, ప్రజల ముందే నిజం బయటపడుతుంది అని వారు పునరుద్ఘాటించారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయ వేడి పీక్స్ కి చేరుకుంది. సోదాలు, ఆరోపణలు, ప్రతిస్పందనలతో ఎన్నికల రంగం ఉత్కంఠభరితంగా మారింది. ఎవరి వ్యూహం ఫలిస్తుందో, ప్రజల తీర్పు ఎటు వాలుతుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్. 26 కంపెనీల ఏర్పాటు, 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో పెద్ద అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం లభించింది. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 26 కంపెనీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇందులో పరిశ్రమలు, ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాల కంపెనీలు ఉన్నాయి. అధికారుల ప్రకారం ఈ కంపెనీలు ప్రారంభమైన తరువాత రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో మరింత వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఈ పెట్టుబడులు మొత్తం విలువ సుమారు 1.2 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా. ఇవి అమలు అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందనుంది. పెట్టుబడులు అమరావతి, విశాఖపట్నం, అనంతపురం, కడప, కృష్ణా, చిత్తూరు వంటి జిల్లాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పెట్టుబడుల ద్వారా 85,870 మందికి నేరుగా ఉద్యోగాలు లభించనున్నాయని, పరోక్షంగా మరో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత. పెట్టుబడులు అంటే కేవలం డబ్బు కాదు, అది కుటుంబాల జీవితాల్లో వెలుగు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు, మన రాష్ట్రం పెట్టుబడులకు అనువైన వాతావరణం కలిగి ఉంది. పారదర్శకత విధానాలు, వేగవంతమైన అనుమతులు, ఇవే మన బలం. ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం గర్వకారణం. అలాగే ఆయన ఇంకా అన్నారు, మన లక్ష్యం ఒక్కో కుటుంబానికి ఒక్కో ఉద్యోగం. పెట్టుబడుల ద్వారా అదే సాధ్యమవుతుందని అన్నారు. సమావేశంలో కొంతమంది విదేశీ పెట్టుబడిదారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల వాతావరణంపై ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ అనుమతులు వేగంగా లభించాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉందని వారు తెలిపారు. పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. ఎస్ఐపిబి అనుమతులు లభించిన వెంటనే ప్రాజెక్టుల స్థాపన దశగా చర్యలు ప్రారంభిస్తాం. అవసరమైన భూమి, విద్యుత్, నీటి సౌకర్యాలపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్థిక నిపుణులు ఈ పెట్టుబడులను విజయవంతమైన ఆర్థిక ప్రణాళిక ఫలితంగా పేర్కొన్నారు. పెట్టుబడులు అంటే కేవలం కంపెనీలు కాదు, దాని వెనుక రాష్ట్ర భవిష్యత్తు ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలకమవుతుందని అన్నారు. ఈ వార్తతో రాష్ట్ర యువతలో సంతోషం నెలకొంది. ప్రత్యేకంగా పట్టభద్రులు, టెక్నికల్ విద్యార్థులు ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మా కలల ఉద్యోగం మా రాష్ట్రంలో దొరకడం చాలా సంతోషంగా ఉంది అని యువత చెబుతున్నారు. ప్రభుత్వం ఈ నెలలోనే ఎస్ఐపిబి ఆమోదం పొందిన ప్రాజెక్టుల కోసం భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అలాగే పెట్టుబడిదారులతో ఒప్పంద పత్రాలు, ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మరో చారిత్రాత్మక అడుగుగా మారనుంది. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఎదుగుతాయి. అదే నిర్ణయింపు ప్రధాన ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారుల సమాచారం ప్రజల చేతికి. జియో రూరల్ బోర్డు మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభం. పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయంతో ముందుకు వచ్చింది. ప్రజలకు గ్రామీణ రహదారుల పరిస్థితిని, మరమ్మతుల వివరాలు తక్షణమే అందించే కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థను జియో రూరల్ బోర్డు మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారికంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తెలిపారు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల స్థితి గురించి ప్రజలకు పూర్తి సమాచారం అందేలా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఏ రహదారి బాగుంది, ఏ మరమ్మతులు కావాలి, ఏది కొత్తగా నిర్మాణంలో ఉంది అన్ని మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఈ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామీణ రహదారుల మ్యాప్, కిలోమీటర్ల వివరాలు, ఫోటోలు, పనుల పురోగతి లాంటివి ఆన్లైన్లో చూడవచ్చు. ప్రజల పారదర్శక సమాచారం అందించడం, గ్రామీణ రహదారుల సంరక్షణ, మరమ్మతులు వేగంగా జరగడం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే ప్లాట్ఫామ్లో పర్యవేక్షించడం, ఖర్చు పనులు నాణ్యతపై పర్యవేక్షణ. ఈ సిస్టంలో ప్రతి రహదారి జియో ట్రాకింగ్ ద్వారా గుర్తించబడుతుంది. రహదారి పరిస్థితిని అధికారులు స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా అప్డేట్ చేస్తారు. ప్రజలు కూడా అదే యాప్లో తమ గ్రామ రహదారుల వివరాలు చూడగలరు. ప్రజలు ఇక రోడ్డు మరమ్మతులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ద్వారా ఆ వివరాలు స్వయంగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం కాదు, వాటిని సంరక్షించడము ముఖ్యం. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి రూపాయి ఖర్చు, ప్రతి మీటర్ రోడ్డు పరిస్థితిని ప్రజలకు తెలుస్తోంది. ప్రజల ఈ సిస్టంకు ప్రధాన భాగస్వాములు. ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసి పనిచేస్తే గ్రామాలు మారిపోతాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ రహదారుల పొడవు 1.56 లక్షల కిలోమీటర్లు. ఇప్పటికే జియో ట్రాకింగ్ పూర్తయిన రహదారులు 85,000 కిలోమీటర్లు. 2026 మార్చి నాటికి మొత్తం రహదారులు జియో ట్రాకింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిస్టమ్ ద్వారా ఇంజనీర్లు, R&B శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతిస్పందనలు సమయానుకూలంగా పర్యవేక్షణ చేయగలరు. పనుల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి రహదారి పనికి GPS ఆధారంగా డేటా ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఈ సిస్టమ్ 2 మార్గాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రజలు ఈ యాప్లో తమ గ్రామ పేరు నమోదు చేస్తే ఆ ప్రాంతంలోని రహదారుల వివరాలు వెంటనే కనిపిస్తాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జియో టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామ్యంలో ప్రారంభించింది. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 275 కోట్లుగా అంచనా. ఈ డబ్బుతో సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా సేకరణ, GPS పరికరాలు, సర్వే పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే రహదారి బాగుండాలి. రహదారులు బాగుంటే మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. జియో రూరల్ సిస్టమ్ ద్వారా గ్రామాల జీవన ప్రమాణం పెరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా రైతు వెంకటరమణ చెబుతున్నారు, మా రోడ్డు ఏళ్లుగా బాగోలేదు. ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల అధికారులు చూసి వెంటనే స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. మరో గ్రామస్తుడు చెప్పారు, స్మార్ట్ ఫోన్లోనే రోడ్డు స్థితి తెలుసుకోవడం మాకు కొత్త అనుభవం. ఆంధ్రప్రదేశ్లో జియో రూరల్ బోర్డు మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభం. పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుతో ప్రజలకు రహదారి సమాచారం అందుబాటులోకి. 275 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, 1.56 లక్షల కిలోమీటర్ల జియో ట్రాకింగ్, ప్రజల భాగస్వామ్యంతో రహదారి సంరక్షణ లక్ష్యం. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామాభివృద్ధి దశగా మరో డిజిటల్ అడుగు. ప్రజల చేతుల్లోకి రహదారి సమాచారం చేరడం, అభివృద్ధి నిజంగా ప్రజల దగ్గర ప్రారంభమవుతుందనే దానికి నిదర్శనం.